నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ లోయలో పర్యటన। ఈ క్రమంలోనే సంగల్ధాన్ స్టేషన్ బారాముల్లా స్టేషన్ మధ్య నడిచే తొలి ఎలక్ట్రిక్ రైలును జెండా ఊపి ప్రారంభం। జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి చేస్తాం, మోదీ గ్యారంటీ ఇలాగే ఉంటుందని వెల్లడి। ముఖ్యమంత్రి జగన్ పై లోకేష్ వ్యంగ్యాస్త్రాలు। 1,00,000 కోట్ల ఆస్తులున్న నిరుపేద జగన్ అంటూ సెటైర్లు। విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారంటూ ఎద్దేవా। జర్నలిస్టులపై భౌతిక దాడులను ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలు నిరసన। విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం వద్ద కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన। దాడులకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్। సెంట్రల్ నియోజకవర్గంలో 6గురికి 4.65 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు। వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలతో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడి। వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలతో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడి। జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకిగా ఉండేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు। ఆ ప్రాంతంలో వారసత్వ రాజకీయాలపై మాట్లాడిన మోదీ గత ప్రభుత్వాలకు చురకలు అంటించారు। ఈ క్రమంలో నటి యామి గౌతమ్ సినిమా గురించి ప్రస్తావించారు। ప్రత్యేకాధికారులు కల్పించే 370 అధికరణ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద అవరోధంగా ఉండేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు। 370 అధికరణ రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్లో అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధిని చూస్తున్నాయని చెప్పారు। జమ్మూ కాశ్మీర్లో 32,000 కోట్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 13,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు। జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగాలు పొందిన 1,500 మంది నియామక పత్రాలు అందజేశారు। ఆ తర్వాత వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ ద్వారా లబ్ధి పొందిన వారితో జమ్మూ కాశ్మీర్లో మొదటిసారి ప్రభుత్వం ప్రజల ఇళ్ల వద్దకు వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు। ఇది మోదీ గ్యారంటీ అని ఇక ముందు కూడా కొనసాగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు। डोगरे बड़े मिलनसार ने जिन्ने मिलनसार ने उन्नी गाय मिठी इंदी भाषा है तांगे ते डुग्गर दी कवित्री पद्मा सतदेव ने आखे दाए मिठी ने डोगरे आदि बोली मिठी डोगरे दिया बोली ते खंड मीठे लोग डोगरे। मैंने जैसा कहा मेरा नाता करीब 40 साल से भी ज्यादा पुराना आप लोगों से लगातार रहा। बहुत कार्यक्रम मैंने किए हैं, बहुत बार आया हूं और अभी जितेंद्र सिंह ने बताया इस मैदान में भी किया है। लेकिन आज का ये जन सैलाब, आज का आपका जुनून, आपका ये उत्साह और मौसम भी विपरीत, ठंड भी है, बारिश भी हो रही है और आप में से एक हिलता भी नहीं है। और मुझे तो बताया गया कि ऐसे 3 स्थान यहां पर है जहां पर बहुत बड़ी मात्रा में स्क्रीन लगा करके लोग बैठे हुए हैं। जम्मू कश्मीर के लोगों का ये प्यार, आप इतनी बड़ी संख्या में यहां दूर दूर से आए, ये हम सभी के लिए बहुत बड़ा आशीर्वाद है। विकसित भारत को समर्पित ये कार्यक्रम सिर्फ यहीं तक सीमित नहीं है। आज देश के कोने कोने से अनेक शिक्षण संस्थानों से हमारे साथ लाखों लोग जुड़े हैं। इतना ही नहीं, इस कार्यक्रम में अभी मुझे मनोज जी बता रहे थे
कि 285 ब्लॉक्स में ऐसे ही स्क्रीन लगा करके वीडियो के माध्यम से इस कार्यक्रम को सुना जा रहा है, देखा जा रहा है। వైద్య ఆరోగ్య శాఖపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పై తీసుకుంటున్న తదుపరి చర్యలు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిర్వహణ, ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాలు, దీర్ఘకాలిక రోగులకు మందుల పంపిణీ, మెడికల్ ఎడ్యుకేషన్లో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడం వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆ శాఖ కమిషనర్ జె నివాస్, ఏపీఎంహెచ్ ఐడీసీ ఎండి మురళీధర్ రెడ్డి, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, డిఎంఈ డాక్టర్ నరసింహం, ఆరోగ్యశ్రీ సీఈఓ బాలాజీ పాల్గొన్నారు. అలాగే వర్చువల్గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ గుల్జర్ పాల్గొన్నారు. ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేక సార్లు చెప్పానని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో నల్లధనం ఏరులై పారుతోందని, కొందరు కార్పొరేట్ల నుంచి 6,000 కోట్లు బీజేపీకి వైట్ మనీ కింద వెళ్లాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో వనరులను ఆదానికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు బీజేపీకి తొత్తుగా మారాయని విమర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీలో డీల్ కుదిరాకే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన డ్రామా చూస్తేనే ఒకటే అర్థమవుతుంది, ఈ రాష్ట్రాన్ని అదానీ నడిపిస్తున్నాడా, ఎవరు నడిపిస్తున్నారు? మీ అందరికీ తెలిసిన విషయమే, అదానీ స్టీల్ ప్లాంట్ కొంటుంటే 8 లక్షల కోట్లది 8,000 కోట్లకు అమ్ముతుంటే 2,000 ఎకరాలు పోర్టును ఆల్రెడీ అమ్మేస్తే ఫిబ్రవరి 2021 స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ప్రైవేటైజేషన్ చేయకుండా నేను ఇదే ఏపీ హైకోర్టులో కేసు వేశాను మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు వెళ్ళాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు నేను పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేశాను. ఈ దేశం ఏ దిశలో ఉంది, ఎటువైపు వెళ్తుంది అని గత సంవత్సరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, మీరు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి కష్టపడకపోతే, కృషి చేయకపోతే, మీ డ్యూటీ మీరు చేయకపోతే 3 సార్లు ఆయనకి చెప్పాను, దేవుడు క్షమించడు, దేశం క్షమించదు, చరిత్ర క్షమించదు అని. జగన్ 1,00,000 కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యం ప్రదర్శించారు. విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాజయం తప్పదని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన శంఖారవం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నన్ను, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను తిడితేనే వైసీపీలో టికెట్లు ఇస్తారంట, తిట్టని వాళ్లకు నో టికెట్ అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ వర్గాలు జన సైనికులను తిడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇరు పార్టీల వారు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు. మన మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మనం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలి, హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదానికి కట్టుబడి ఉండాలి అని లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో లోకేష్ సీఎం జగన్ పైన ధ్వజమెత్తారు. జగన్ 1,00,000 కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడు అని వ్యంగ్యం ప్రదర్శించారు. విశాఖలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కడుతున్న జగన్ ఒక పేదవాడు అని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో జగన్ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమని నారా లోకేష్ స్పష్టం చేశారు. మేం ప్రజల్లో ఉంటాం, జగన్ పరదాలు కట్టుకుని తిరుగుతాడని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో పయనిస్తే జగన్ హయాంలో ఉత్తరాంధ్రను గంజాయికి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు. ఏ ఆప్షన్? మూడో ఆప్షన్. తల్లి, మనం పొద్దున్న లేచిన వెంటనే మనం సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వినాలనుకుంటాం.
కానీ జగన్ గారు లేచినంటే బూతులు వింటారు తల్లి. పొడుకునే ముందలు కూడా నిద్ర పట్టేదానికి ఆయన బూతులు వినాలంట. ఇది నేను చెప్తాం కాదు తల్లి, స్వయంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు వచ్చి బయటికి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని తిట్టపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వరంట వైకాపా పార్టీ. ఎంత అన్యాయమో చూడండి. అందుకే చాలా మంది శాసనసభ్యులు మాకు వద్దురా బాబు, మేము గౌరవంగా బతకాలని ఈ రోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూత్కి రత్నం తీసుకొచ్చాడు తల్లి, ఒక అవార్డు తీసుకొచ్చాడు తల్లి. ఆ బూత్ రత్నం మొదటి అవార్డు ఎవరికి ఇచ్చారు తెలుసా? సన్నబియ్య సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు, చాలా మందికి ఇక్కడ తెలియదు. 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు జగన్ ని పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. ఇది చాలా మందికి తెలియదు ఇక్కడ. అందుకే ఆయన నాడు నేడు అని ప్రకటిస్తారు. అందరూ అబ్బా ఎంత బాగుందిరా అని అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో పనులు ప్రారంభించి ఆపేసింది ప్రభుత్వం. ఈ జగన్ ఎంత మెంటలోడ్ అనేదానికి ఒక ఉదాహరణ ఇస్తా. మనం కట్టిన ప్రభుత్వ భవనాలకి, మనం కట్టిన పాఠశాలలకి రంగులేసి ఈయనతో పెద్ద పొడిచినట్టు పీకినట్టు ఈ రోజు చిత్రీకరిస్తున్నారు. అంతెందుకు తల్లి, ఈరోజు మన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఏకంగా పాఠశాలలన్నీ మూసేసి అన్ని పాఠశాలలు ఒకే దగ్గర తీసుకొస్తాడంట. 117 దియో తీసుకొచ్చి ఉపాధ్యాయులు కనీసం ఈ రోజు పోస్టులు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు తల్లి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ అంటే మన బిడ్డలు ఎవరైతే పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళు అనేక కారణాల వల్ల చదువు మానేసిన సంఖ్య దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. దేశంలో సంవత్సరానికి 1,60,000 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువగా యువత ఈ ప్రమాదాలలో మరణిస్తున్నారని ఇది బాధాకరమన్నారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలియజేశారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని, త్వరలో లోక్సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష టీడీపీ పోటీ చేయాలని భావించిందని, కానీ తమ ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసంతో ఉండడంతో తాము ఏకగ్రీవంగా గెలవగలిగామని పేర్కొన్నారు. టీడీపీ కాంగ్రెస్ ప్రలోభాలలో తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి వస్తున్నారని, ప్రజాబలం ముందు ప్రలోభాలు పనిచేయవని తెలిపారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు. సీఎం జగన్తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. వైఎస్ జగన్తోనే జనం ఉన్నారన్నారు. కాగా రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, మేడ మల్లికార్జునరెడ్డి, గొల్ల బాబురావు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ 3 స్థానాలను దక్కించుకోవడంతో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ బలం 11కు చేరుకుంది. శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మొత్తం క్లీన్ స్వీప్ అయింది. 11 మంది ఉన్నటువంటి ఏపీ రిప్రజెంటేషన్ అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బలాన్ని ఎలా వినియోగిస్తారు? స్టెప్ బై స్టెప్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ, తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా వంతు కృషి. వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఇవే నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము. శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే
అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేశామని, వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ కాంగ్రెస్ ప్రలోభాలతో తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి వస్తున్నారని, ప్రజాబలం ముందు ప్రలోభాలు పనిచేయవని తెలిపారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో రోడ్ సేఫ్టీపై రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ర్యాలీ జరిగింది. ఎన్నికల సమయంలో యువత రోడ్ సేఫ్టీపై దృష్టి పెట్టాలని సందేశమిస్తూ సాగిన ర్యాలీలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని బైక్ రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మితిమీరిన వేగం, ప్రమాదకరమైన బైక్ డ్రైవింగ్ వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 70,000కు పైగా యువత మరణిస్తున్నారని చెప్పారు. అందుకే బైక్పై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సేఫ్ రైడ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి, ముఖ్యంగా యాక్సిడెంట్స్, సేఫ్ డ్రైవింగ్, తర్వాత యువతరం వచ్చేసి ఎలక్షన్లలో ఏ విధంగా భాగస్వామ్యం ఉండాలన్న విషయం గురించి ఈరోజు ఇక్కడ ఈ డీబీటీ రోడ్ బీఆర్టీఎస్ రోడ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మీరు చూసుకుంటే సంవత్సరానికి 160,000 మంది ఈ యాక్సిడెంట్స్లో చనిపోతుంటారు. అంటే ప్రతి గంటకి 59 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇండియాలో. ప్రతి గంటకి సుమారుగా 19 మంది చనిపోతున్నారు. కాబట్టి ఇటువంటి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఓవర్ స్పీడింగ్, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే డేంజరస్ డ్రైవింగ్. ఈ రెండిటి వల్ల సుమారుగా అనేక మంది, ఆల్మోస్ట్ 80% వీళ్ళు డేంజరస్ డ్రైవింగ్, స్పీడింగ్ వీటి వల్ల చనిపోతున్నారు. తర్వాత ఏజ్ గ్రూప్ కూడా మీరు చూసుకుంటే 18 to 35 మ్యాక్సిమం వీళ్ళు డెత్స్ సంభవిస్తున్నాయి. సుమారుగా 160,000లో 78,000 మంది ఈ 18 నుంచి 35 ఏజ్ గ్రూప్ ఉన్నారు. అంటే చూడండి, ప్రొడక్టివ్ ఏజ్, మంచి ఏజ్, ఇది ఉద్యోగాలు ఇవి చేయాల్సిన ఏజ్. ఈ విధంగా వాళ్ళు పోవడం వల్ల వాళ్ళ కుటుంబాల మీద ఎంత ప్రభావం కనపడుతుందో అన్నది యువతరం అంతా గుర్తించాలి. యాక్చువల్గా స్పీడ్ కిల్స్ అంటారు. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతే అందులో మరణాలు సంభవిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చే బైకులు ఏంటంటే మన రోడ్స్కి డిజైన్ చేయని బైక్స్ ఇవన్నీ. ఈ మోర్గాన్ స్టాన్లీ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 200, 250 ఆ స్పీడ్లో వెళుతుంటాయి. మన రోడ్లకు అవి తట్టుకోవు. దాంతో ఈ విద్యార్థులు చాలామంది ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు కూడా వెళుతుంటారు. తర్వాత వచ్చేసి ఈ డ్రైవింగ్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఒకటి కూడా పెద్ద కాస్ట్. 31వ డివిజన్ ముత్యాలంపాడులో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీషతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు పెనుమత్స సత్యం, పి పట్టాభి రామరాజు, చిన్న, జి వెంకటేశ్వరరాజు, వివేకానంద, కె వెంకటేశ్వరరావు, విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడప ప్రచారం అనేది మొదలుపెట్టామండి. ఇందులో మన ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన కార్పొరేటర్ శ్రీష గారు పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒక చప్పుడు, గుండె చప్పుడు, జగనన్న జగనన్న జగనన్న. అన్న మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదన్నా, మేము అతను ఇప్పుడు రుణం తీర్చుకునే రోజు వచ్చిందన్న, జగనన్న ఓటేస్తామని చాలా సంతోషం చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. మన సెంట్రల్ నియోజకవర్గంలో సీనియర్కి మంచి మెజార్టీ ఇచ్చి అంటే జగనన్న గిఫ్ట్ ఇస్తాం. దేనికంటే ఇక్కడ పెద్ద పెద్ద గొప్పలు చెప్తున్నాడు. సెంట్రల్కి యముడికి మొగుడు వచ్చాడు. ఆ మొగుడు ఎవరంటే సీనన్న. చూపిద్దాం సై, మేము మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో అంటే జగనన్న గిఫ్ట్ ఇస్తాం అంటే సీనన్న గెలిపి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచిగా స్పందించి జగన్ గారిని గెలిపిస్తాం, అలాగే మన సీనన్నను కూడా గెలిపిస్తామని వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పథకాలు తీసుకుంటున్నాము, జగనన్నకే ఓటేస్తాము, జగన్కి తప్పితే ఇంక వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఓటేయమని పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా గ్రహించే కొంతమంది వ్యక్తులు ఈ ప్రగల్భాలు అంటారు చూడండి, ఈ ప్రగల్భాలు పలికి వాళ్ళకి చేతగాక వాళ్ళ మనుషులు కూడా కనపడుకోకుండా ఇప్పుడు తిరుగుతున్నారు. లాక్డౌన్ టైంలో అయితే ఎవరు కూడా ఇక్కడ చేసింది ఏం లేదు. ఈ ఎవరైతే ఇప్పుడు ఈ డివిజన్ మొత్తం సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా మాదే అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యాలు చేసి అక్రమంగా పిల్లలను, ఆడవాళ్ళను కూడా బెదిరించి ఆస్తుల్ని కబ్జా చేయాలని చూసేవాళ్లే కానీ ఎవరికి కూడా ప్రజలకి సేవ చేసేవాళ్ళు ఎవరూ లేరు తెలుగుదేశం పార్టీలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి గడప దగ్గర కూడా సాధారణంగా ఆహ్వానించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా అమ్మ మాకు పెన్షన్ వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ మేము మా జగనన్నే కావాలి, మా పెద్ద బిడ్డ జగనన్న మా పెద్ద కొడుకు అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు ఆశీర్వదించడం జరిగింది.
అలాగే ఎక్కడ కూడా సమస్యలు అనేవి ఎవరు కూడా చెప్పలేదండి. ముత్యాలంపాడులో ఏదన్నా ఒకటి అరా ఉన్నా కూడా మేము అది సాల్వ్ చేసేస్తున్నాము. ఇంతకన్నా ఇంకా ఏం కావాలి చెప్పండి. మళ్ళీ వచ్చేది మన జగనన్న గారు, అలాగే సెంట్రల్లో మన శ్రీనాథ్. ఈ ముత్యాలంపాడు ప్రాంతంలో ఈ గడపకు పాదయాత్రలో భాగంగా ఇవాళ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక ఇంటింటికి కూడా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాగ్దానాలు చేసి ఏదైతే అమలు పరిచాడో వాటన్నిటిని కూడా అడిగి పేరున అందరిని అడిగి అమ్మ నీకు వచ్చినాయా రాలేదా ఈ పథకాలని అడుగుతా ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఆడించింది. కానీ భవిష్యత్తులో కూడా ఇట్లాగే ఇంటింటికి తిరిగి కార్యకర్తలు మేమందరం కూడా పోయిన 2019లో కూడా అట్లాగే మేము ప్రచారం చేసాం, గెలిచారు. ఇప్పుడు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ కంపల్సరీగా గెలుస్తారని మేమందరం కోరుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలో 6గురికి మంజూరైన 4.65 లక్షల విలువైన చెక్కులను సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు బాధితులకు మంగళవారం అందజేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజా ఆరోగ్యానికి తమ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు చేయూతనిచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చాలామంది వైద్యం కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందులు పడేటటువంటి వారి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యశ్రీలో కూడా త్వరితగతిన పూర్తి కానటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ తయారు చేసినటువంటి బిల్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేసి అత్యవసరమైనటువంటి సందర్భంలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడతాం. ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాం. పూర్వం 5 లక్షలు ఉండేటటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు 25 లక్షల వరకు కూడా అన్ని వ్యాధుల్ని అందులో తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పటి వరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంటే 5 సంవత్సరాల్లో 8 కోట్ల రూపాయలని ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందరికీ అందించడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా నా సెంట్రల్ కాన్స్టిట్యున్సీగా దాదాపుగా వేలల్లో ఆరోగ్యశ్రీ కార్డులని, నూతనమైనటువంటి కార్డులని ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాని ద్వారా ఆరోగ్యశ్రీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఏ రకంగా వైద్యం అందించుకోవాలి, ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్స్లో అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య మిత్రాన్ని ఏ రకంగా కలవాలి, వారి ద్వారా సేవలు ఏ విధంగా పొందాలి, మనం ఒక యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అక్కడ అందరికీ కూడా వైద్యం సొంత ఖర్చులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వమే భరాయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్టీపీని ఏపీ కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆర్కే కూడా హస్తం గుటికి వెళ్లారు. తాజాగా మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ పరిణామంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు జవహర్ స్పందిస్తూ ఆర్కేపై మండిపడ్డారు. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఆ డ్రామాల్లో భాగంగానే ఆయన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల వద్దకు వెళ్లారని పేర్కొన్నారు. జగన్ అన్ని విషయాల్లో తికమక పడుతున్నారని, టికెట్ల విషయంలోనూ తికమక పడుతున్నారని టీడీపీ నేత జవహర్ ఆరోపించారు. ఇప్పటికే జగన్కి టికెట్లు ఎవరికి ఇవ్వాలా అనే క్లారిటీ లేదని అన్నారు. ఇక సజ్జల ఏమైనా షాడో ముఖ్యమంత్రా అని ఫైర్ అయ్యారు. చర్చకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ చేసి 3 రోజులు గడుస్తున్నా సీఎం జగన్ ఇంకా స్పందించలేదని అన్నారు. చర్చకు రాకుండా కేవలం అసత్యాలు ప్రచారం చేయడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. జగనే అసలైన పెత్తందారుడని జవహర్ విమర్శించారు. పేదల సంపద దోచుకుని బతుకుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ లండన్కు వెళ్లి జీవిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం మీద కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమం గురించి మాట్లాడటానికి కానీ, అభివృద్ధి గురించి చర్చించడానికి కానీ ఛాలెంజ్ విసిరి ఇప్పటికి 3 రోజులు అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాకపోవడం చూస్తూ ఉంటే అసత్యాలని ప్రజల ముందు ఏ విధంగా నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వటం,
ఆ హామీల అమలు అనేది అవగాహన లేకుండా చేశానని చెప్పుకునే పరిస్థితి చూస్తూ ఉంటే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి సిపిఎస్ను వారంలో రద్దు చేస్తానని చెప్పి దాని మీద అవగాహన లేదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, సిపిఎస్ రద్దు చేయలేనని పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని కళ్ళబొల్లి కబుర్లు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి కానుక అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇస్తే ఒక 5-6 వేల మందికి కన్నా ఎక్కువ ఇచ్చుంటాడు, లేకపోతే ఇంకొక 20,000 మందికి 10,000 మందికి ఇచ్చుంటాడు తప్ప పెళ్ళైన ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి పెళ్లి కానుక ఇవ్వలేదనేది సత్యం. దాంతోపాటు బడుగులు, పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు 120 పథకాలు బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి 27 పథకాలు ఈ రోజుకి రద్దు చేసి వాళ్ళకనే ఏ సంక్షేమ కార్యక్రమం అందకుండా చేసి పెత్తందారికిను పేదవాడికి మధ్య పోటీ అని గొప్పలు చెప్తా ఉన్నాడు. విధి నిర్వహణలో పాత్రికేయులపై దాడులు చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు విమర్శించాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం రాత్రి స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టు సంఘాల నాయకులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రాణం పోయేలా ఫోటోగ్రాఫర్ను కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేయకుండా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. కత్తి కన్నా కలం గొప్పదని, ఇలాంటి మాటలకు పాల్పడితే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇవాళ రోడ్డు మీద వచ్చిన జర్నలిస్ట్ అనేవాడు ఒక మీడియా సంస్థలో చిన్న ఉద్యోగి మాత్రమే. ఏదైనా సంఘటన జరిగితే రిపోర్ట్ చేయడానికి వస్తాడు. కెమెరామెన్ అయినా, ఫోటోగ్రాఫర్ అయినా, రిపోర్టర్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ సంస్థ తాలూకు రాజకీయ అభిప్రాయాలకు అనుకూలంగా వార్తలు రాస్తారు. పద్ధతి అలా ఉన్నది ఇప్పుడే. ఒకవేళ వాళ్ళు రాసి ఆ వార్త ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళు ఇంకొక రాత రాసి వాడిని ఖండించాలి. జర్నలిస్టులు చేసేటువంటి పని అక్షరాలతోటి. వాళ్ళు నచ్చకపోతే, వాళ్ళ రాతలు నచ్చకపోతే వాళ్ళని మళ్ళీ అక్షరాలతో ఎదుర్కోండి, కెమెరాతో ఎదుర్కోండి. అంతేగాని వాటి మీద కత్తులతోటి, కటాలతోటి, కర్రలతోటి దాడులు చేయడం అనేది సమంజసం కాదు. రాజకీయ గొడవలను తీసుకొచ్చేసి జర్నలిస్ట్ ఎంప్లాయీస్ మీద రుద్దడం అనేది చాలా తప్పది. చాలా చిన్నవాళ్ళు, తక్కువ జీతాలకి చాలా ఎక్కువ కష్టపడేటువంటి వాళ్ళు. బహుశా నేను అనుకోవడం ఈ మన దేశంలో అందరికన్నా తక్కువ జీతాలు జర్నలిస్ట్కే ఉంటాయి. ఈ రోడ్డు మీద వచ్చే జర్నలిస్ట్కి ఉంటాయి. ఆఫీసులో ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళకి పెద్ద జీతాలు ఉండొచ్చు, కానీ రోడ్డు మీద వచ్చే కెమెరామెన్లకు కానీ, రిపోర్టర్లకు కానీ చాలా నామకేవాల్సిన జీతాలు ఉంటాయి. వాళ్ళ మీద దాడులు చేస్తే ఆ కుటుంబాలు తట్టుకోలేవు. అసలు ఆ ట్రీట్మెంట్ తట్టుకోలేని పరిస్థితి అది. ఇది చాలా దారుణం. అక్షరాలతో మాత్రమే దమ్ముంటే ఎదుర్కోవాలి. అంతే కత్తులు కటాలు వాడటం అనేది కుదరదు. అది మంచి సాంప్రదాయం కాదు. దాని ఫలితాన్ని అలాంటి పని చేసిన వాడు అనుభవిస్తారు. పత్రికా రంగానికి ప్రధాన కేంద్రమైన విజయవాడ నగరంలో ఇంతమంది ఈరోజు రోడ్డుకి ఎక్కేవంటి కారణం ఏంటంటే అక్షరాలను అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కొందరు నాయకుల ప్రయత్నాలు సరైనవి కావని, భౌతిక దాడులు అనేది నిజంగా అమానవీయ సంఘటనలు. ఎవరు వృత్తిని వాళ్ళు చేసుకోవడం తప్ప వృత్తి ధర్మంతో వెళ్ళి అక్కడికి వెళ్ళాం, కానీ మేమేమైనా కత్తులు కట్టాలు తీసుకుని అక్కడికి వెళ్ళలేదు కదా. వృత్తి ధర్మాన్ని మమ్మల్ని పాటించనియండి. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఎక్కడైనా సరే మేము తప్పనిసరిగా ఆ కవరేజ్కి వెళ్ళాల్సిందే, వెళ్తూనే ఉంటాం. వెళ్తున్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే అసలు మీ వార్తలు రాసేదెవరు, మీ ఫోటోలు తీసేదెవరు? కనుక మానవ కోణంలో ఆలోచించండి. మేము కేవలం వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు, వృత్తి ధర్మం కోసమే మేము అక్కడికి వెళ్తున్నాము. దయచేసి అన్ని పార్టీల వారు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని దయచేసి ఈ భౌతిక దాడులు, విలేకరుల మీద, ఫోటోగ్రాఫర్ల మీద భౌతిక దాడులు అనే ప్రయత్నాన్ని మీరు ఎక్కడి నుంచి అయినా విరమించుకోవాలని మేము విన్నవిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ లోయలో పర్యటన. ఈ క్రమంలోనే సంగల్ధాన్ స్టేషన్, బారాముల్లా స్టేషన్ మధ్య నడిచే తొలి ఎలక్ట్రిక్ రైలును జెండా ఊపి ప్రారంభం. జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి చేస్తాం, మోదీ గ్యారంటీ ఇలాగే ఉంటుందని వెల్లడి.
ముఖ్యమంత్రి జగన్ పై లోకేష్ వ్యంగ్యాస్త్రాలు. 1,00,000 కోట్ల ఆస్తులున్న నిరుపేద జగన్ అంటూ సెటైర్లు. విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారంటూ ఎద్దేవా. జర్నలిస్టులపై భౌతిక దాడులను ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలు నిరసన. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం వద్ద కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన. దాడులకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్. సెంట్రల్ నియోజకవర్గంలో 6గురికి 4.65 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలతో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలతో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.